ఒకటి గీత, రెండోది గంగా, మూడోది గాయత్రి, నాలుగోది గోవిందుడు. సో ఈ నాలుగు కూడా చాలా పవిత్రమైన ఆకారాలు. సో ఎవరైతే ఈ నాలుగు కూడా సాధన చేసి హృదయంలో పదిలంగా భద్రపరుచుకుంటారో, దీని ద్వారా జ్ఞానాన్ని పొంది పదిలంగా భద్రపరుచుకుంటారో వాళ్ళకి పునర్జన్మ విముక్తి ఉండదని చెప్పేసి చెప్పే సారాంశం అండి గోకారాలు. అందులో ఫస్ట్ది గీత అండి. సో ఈ గీత అనేది అవతార పురుషుడైనటువంటి మన కృష్ణ పరమాత్మని ముఖార విందముల నుండి వెలువడిన సారాంశమే గీత అండి. ముఖార విందములు అంటే ఆయన తాలూకా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా బయటగా వెలువడింది. ఇది ఎప్పుడు వెలువడింది? శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణుడికి ఆత్మజ్ఞానం పొందడానికి చెప్పే మార్గంలో కృష్ణ పరమాత్మను ముఖార విందముల నుంచి వెళ్ళిపోయిన సారాంశాన్ని గీతగా మనం పరిగణించుకుంటున్నామండి. సో ఈ గకారాల్లో ఫస్ట్ది గీత అండి. తర్వాత గంగా అనేది సాధారణంగా మనకి ఒక పవిత్రమైన దినాలు అవని అనుకోండి, శారీరక శుద్ధి చేసుకోవడానికి కానివ్వండి, ఎక్కడైనా సరే మన అంటే పుణ్యం కలగడానికి గంగలో మనం స్నానం అంటూ చేసుకుంటూ పోతాం. సో ఈ జ్ఞానగంగ అనేది ఎక్కడి నుంచి వెలువడిందండి? శ్రీకృష్ణ పరమాత్ముడు పిల్లలకు ఊదేటప్పుడు ఆ శివర భాగంలో నుంచి నీటి బిందువులు పడితే ఆ బిందువులు ఎవరికైతే తాకుతాయో వాళ్ళకి ఆత్మ శుద్ధి అయ్యి దాని ద్వారా ఆ గంగా స్నానం ద్వారా ఆయనకి జ్ఞానం కలిగి, సో ఇక్కడ పిల్లల ద్వారా వచ్చే బిందువులనే ఆత్మగా అంటే జ్ఞానగంగా అనేది మనము చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సాధారణంగా పవిత్రమైన దినాలు, పర్వదినాలు ఉంటాయండి. సో నదిలో స్నానం చేయడం, సముద్రంలో స్నానం చేయడం, లేకపోతే గంగా నదిలో స్నానం చేయవలసిన అవసరాలు వచ్చేటప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్న పని. అందుకు ఇప్పుడు గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యం దొరుకుతుంది అని అంటారు, కానీ అందరికీ అది కుదరదు. కొంతమంది గంగా నదికి స్నానం చేస్తారు, కొంతమంది చేసుకోలేరు. సో అప్పుడు కృష్ణ పరమాత్ముడు ఏ విధంగా చెప్తాడంటే, సో ఎవరైతే నిరంతరం కృష్ణుని ఆ ధ్యానం చేసుకుంటూ, కృష్ణుని ఆ మనసులో తలించుకుంటూ భగవద్గీతలో రోజుకు 2 శ్లోకాలను చదువుకుంటూ దాన్ని సాధన చేసుకుంటూ దాని ద్వారా జ్ఞానాన్ని హృదయంలో భద్రపరుచుకుంటూ ఆ భగవద్గీత ద్వారా వచ్చే జ్ఞానాన్ని, ఆ శ్లోకాల ద్వారా చదివే జ్ఞానాన్ని హృదయంలో భద్రపరుచుకుంటూ ఆత్మను శుద్ధి చేసుకుంటూ ఈ హృదయంలోనే గంగ ఏర్పరచుకుంటూ ఆ జ్ఞానమైన గంగలో మనం స్నానం చేసుకుంటూ పోతే అంతకంటే పవిత్రమైన ఇంకా ఏమీ లేదని చెప్పేసి కృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఉపదేశించేటప్పుడు ఈ అంటే 2వ గోకారం గురించి చెప్పడం అనేది జరిగిందండి. తర్వాత గాయత్రి అనేది జ్ఞానంతో కూడుకున్న మూలమంత్రం అంటే ఒక్కసారి ఒక గాయత్రి మంత్రం పఠించాలంటే కొన్ని వేల సంవత్సరాలు మనం తపస్సు చేసిన, ధ్యానం చేసిన మనకి ఉద్భవించే శక్తి అనేది ఆ మంత్రం ద్వారా మనకి కలుగుతుందండి. సో ఈ గాయత్రి ద్వారా అంటే ధ్యానాన్ని తాలూకు చేసే మహామూల మంత్రం అండి ఇది. సో మహామూల మంత్రం అండి. అంటే ఇక్కడ గీత, గంగా, గాయత్రి. సో ఈ గంగ తాలూకు ఫలితం అనేది గీతలో చెప్తుందండి, భగవద్గీతలో చెప్తుంది. గంగ తాలూకా ఈ జ్ఞాన గంగలో స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది. సో ఇది కొంతమందికి ఎక్కడికో వెళ్ళి ఆ నదులు, సముద్రాలు, గంగా నదిలో స్నానం చేస్తే పవిత్రత వస్తుంది, పుణ్యం వస్తుంది. లేకపోతే మన ఇంట్లో మనం కూర్చొని ఒక 2 శ్లోకాలను సాధన చేసుకుంటూ దానిలో జ్ఞానాన్ని నేర్చుకుంటూ అందులో మన జ్ఞాన గంగలో స్నానం చేసినా సరే
మన ఆత్మ అనేది శుద్ధవుతుంది, బాహ్య ప్రపంచంతో ఏ విధంగా మనం మెలగాలనే విషయాలు కూడా తెలుస్తుంది అనేది ఈ గాయత్రి, గంగా ఈ రెండు తాలూకా సారాంశాలు అనేది గీతలో అనేది మనకి తెలియజేయడం జరుగుతుందండి. అదేవిధంగా భగవద్గీత, భగవద్గీత ఇదంటే గీత అంటే భగవద్గీత. ఈ భగవద్గీత అనేది మనం సాధారణంగా ఒక పుస్తకం అనుకుంటామండి. భగవద్గీత అనేది ఒక పుస్తకం అనుకో, కానీ ఇది ఒక అద్భుతమైన మెడిసిన్ అండి. భగవద్గీత అనేది ఒక అద్భుతమైన ఔషధం ఇది. సో ఈ ఔషధాన్ని మనం ఏ విధంగా మన మనకి ఉపయోగపడుతుందో దాన్ని ఉద్ధరించుకునే దిశలో దాన్ని ఉపయోగించుకుంటూ పోవాలి. ఇది ఒక డైనమిక్ బ్యాటరీ అంటారు చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే మన శరీరం నీరస అయ్యేటప్పుడు ఏదో పదార్థం వేస్తే అది మన ఛార్జింగ్ అవుతుంది. అలాగా ఈ భగవద్గీత ఒక డైనమిక్